దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిర్వహించిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ఆందోళన హింసాత్మక రూపం దాల్చడంతో పెద్ద ఎత్తున పోలీసు నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 118 మంది పోలీసులు గాయపడగా 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు 15 నుంచి 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న ఢిల్లీలో సీజేపీ చేసినటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో అది ఉద్రిక్త పరిస్థితికి కారణమైంది. మరోపక్క పోలీసులకు అలాగే నిరసనకారుల మధ్య అయితే మాత్రం తీవ్ర తోపులాట జరగడంతో పోలీసులు అయితే మాత్రం గాయపడ్డట్లు తెలుస్తుంది. మరోపక్క 70 మంది సీజేపీ కార్యకర్తలను అయితే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఢిల్లీలో సీజేపీ నిరసన హింసాత్మకంగా నిన్న మారడంతో చాలా మంది పోలీసులపై కూడా అంటే ఇక్కడ నిరసనలో పాల్గొన్నటువంటి కొంత గుర్తు తెలియని వ్యక్తులు కావాలనేటువంటి దాడులు చేశారు. చాలా ఆస్తి నష్టం కూడా సంభవించింది అన్నటువంటిది పోలీసులు చాలా కీలక ప్రకటన కొద్దిసేపు క్రితంగా ప్రకటించడం జరిగింది. ఇందులో దాదాపు 118 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. 70 మంది ఎవరైతే అంటే పోలీసులపై దాడి చేసినటువంటి వారిని గుర్తించడం జరిగింది. దాదాపు నిఘా నీడలో ఉండేటువంటి ఢిల్లీ నిన్నంతా కూడా ప్రత్యేకంగా కూడా ఒక అంటే వీడియో కవరేజ్ కూడా ఒక మఫ్టీ పోలీసులు కూడా గ్రౌండ్ లో ఉండడంతో వాళ్ళని ఎవరు అన్నది మాత్రం గుర్తించడం జరిగింది. దాదాపు 70 మందిని అదుపులో తీసుకున్నట్లు కూడా పోలీసులు కీలక ప్రకటన వెల్లడించారు. దాదాపు నిన్న జంతర్ మంతర్ తర్వాత మనకు ఇటు ఏదైతే అశోక్ రోడ్ పార్లమెంట్ స్ట్రీట్ వెళ్లేటటువంటి రూట్ లో జరిగినటువంటి పార్లమెంట్ మార్చ్ సందర్భంలో ఇటు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వడము తర్వాత పోలీసులపై దాడి చేసినటువంటి కావాలని దాడి చేసినటువంటి అటు పోలీసులకు నిరసనకారులకు మధ్య జరిగినటువంటి తోపులాటల్లో ఘర్షణల్లో కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఇటు పోలీసులపై వెనుక నుండి వచ్చి దాడి చేసినటువంటి పరిణామాలు కూడా చాలా రికార్డ్ అయ్యాయి. అందులో వ్యక్తులను కూడా గుర్తించడం జరిగింది. చాలా మందిని ఇంకా మరింత కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు రాబడుతున్నారు. ఇప్పటి వరకు 70 మందిని అదుపులో తీసుకున్నారు. ఇటు మనకు కాక్రోచ్ కి సంబంధించినటువంటి సోనం వాంగ్చుక్ కూడా నిరసనకారులపై సంబంధించినటువంటి వారిని అరెస్ట్ చేయడము తర్వాత దాడులు చేశారు. అందుకే కంటిన్యూగా కూడా మరొకసారి నిరసన దీక్ష కొనసాగిస్తున్నామన్నటువంటిది ఒకవైపు ప్రకటించిన కొద్ది గంటల తర్వాత పోలీసులు దీనికి సంబంధించినటువంటిది చాలా కీలక ప్రకటన చేయడం అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశము. ఇటు నిరసనకారులు రాళ్లు తర్వాత ఇతర వస్తువులతో కూడా పోలీస్ సిబ్బందిపై దాడి చేశారు. బారికేడ్లను ఇటు ఛేదించేందుకు ప్రయత్నించారు. పోలీసు ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేసినటువంటి కూడా విజువలేషన్స్ కూడా ఉన్నాయి. చాలా మంది పోలీసులకు రాళ్లు రువ్వడంతో కూడా వారికి సంబంధించినటువంటిది కూడా విజువలేషన్స్ కూడా కొంత బయట పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేసినటువంటిది నిన్న చాలా ఉద్రిక్తమైనటువంటిది. ఇటు జంతర్ మంతరు తర్వాత ఆ రూట్ లో ఉండేటటువంటి ప్రభుత్వ ఆస్తులను కూడా కావాలనేసి నిరసనకారులు వాటిపై దాడి చేసినటువంటిది. ఈ టోటల్ అన్ని విజువలేషన్స్ ని తర్వాత నిరసనకారులను కూడా అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా 70 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. మరింత మంది కూడా అనుమానిత వ్యక్తులను కూడా గుర్తించడం జరిగింది. వారి కోసం వేట ప్రారంభమైందన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. దాదాపు 118 మందికి పైగా కూడా పోలీసులు ఇటు చికిత్స పొందుతున్నారు. వారికి సంబంధించినటువంటిది స్వయంగా డీజీపీ వెళ్లి వాళ్ళని పలకరించడము తర్వాత ఈ రోజు కూడా నిరసనలు తెలుపుతాము అన్నటువంటిది ఒకవైపు కొంత ఉత్కంఠత ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళ.